నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 119 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదులలో కొన్ని పరిశీలించగా రాపూరు పరిధికి చెందిన వ్యక్తిని తెలంగాణ గోదావరి ఖనికి చెందిన శ్వేత అనే మహిళ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 4,85,000 రూపాయలు నగదు తీసుకుని మోసం చేసిందని ఫిర్యాదు చేశారు. అలాగే తెలంగాణ మిర్యాలగూడకు చెందిన వ్యక్తిని కావలికి చెందిన దేవరకొండ కిషోర్ అనే వ్యక్తి తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని నమ్మించి 40,90,000 రూపాయలు నగదు తీసుకుని మోసం చేశారన్నారు. అడిగితే చంపుతానని బెదిరిస్తున్నారని విచారించి న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య, డిటిసి డిఎస్పీ గిరిధర్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసరెడ్డి, SB1 సిఐ వెంకటేశ్వరరావు, SB2 సిఐ శ్రీనివాసరెడ్డి, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ నమస్తే సార్. సార్ మాట్లాడారు.